Good evening. Today we are discussing the chapter real numbers. LCM అంటే ఏంటి, HCF అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. LCM అంటే ఏంటంటే L అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, HCF అంటే హైయెస్ట్ కామన్ మల్టిపుల్. సో ఫస్ట్ మనం ఒక నెంబరు తీసుకుందాం. సో 72 and 120 ఒక ఎల్సిఎము హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఫస్ట్ 72 నెంబర్ తీసుకొని 2 3s 6, 2 6 12, 2 1s 2 8s 16, 2 9s 18, 3 3s 9. సో 72 యొక్క ప్రైమ్ నెంబర్స్ ఏమొచ్చాయి? 2 into 2 to 3 into 3. నెక్స్ట్ 120, 2 6 12, 2 3s 6, 2 1s 2 5s 10, 3 5s 50. సో 102, సారీ 120, 120 యొక్క ఎన్ని టూస్ వచ్చాయి? 1 2 3, 2 into 2 into 2. నెక్స్ట్ 3 into 5. సో ఫస్ట్ హెచ్సిఎఫ్, ఈ 2 నెంబర్స్ ఒక హెచ్సిఎఫ్ తీయాలి. సో కామన్గా ఏముంది దీంట్లో కామన్, ఈ 2 కామన్గా ఉంది, ఈ 2 కామన్గా ఉంది, ఈ 2 కామన్గా ఉంది, ఈ 3 కామన్గా ఉంది. సో ఏమేమి కామన్గా ఉంటాయి? 2 into 2 into 2 into 3. దీని యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి ఇది. సో ఎల్సిఎం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి? 1 2 3, 2 to the power of 3 into 3s ఎన్ని ఉన్నాయి? 1 2, సో 3 స్క్వేర్. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి? 1 2 3, 2 to the power of 3. 3s ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, 3 power of 1, 5 power of 1. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే హైయెస్ట్ ఏముందో దాన్ని తీసుకోవాలన్నమాట ప్రతి ఒక్క నెంబర్కి. సో ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంది? 2లో 2 సేమ్ ఉంది. సో 2 power of 3 ఇంటూ ఇక్కడ 3 power 1 ఉంది, కానీ ఇక్కడ 3 power ఏంటుంది? 2 ఉన్నాయి. సో మనం తీసుకోవాల్సింది ఏంది? 3 power 2 ఇంటూ, సో ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 5 ఒకటే ఉంది. సో 5 power 1. సో 72 and 120 ఒక హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం వచ్చేసి ఇది. సో ఈ 3 మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి రిజల్ట్ అనమాట. సో ఎల్సిఎం ఒక ఈ 3 మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చింది? 360. సో ఇది ఆన్సర్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా తీసుకోవాలి? కామన్గా ఉండేటి తీసుకోవాలి. ఈ పైన ఉండే నెంబరు కింద ఉండే నెంబర్కి వచ్చే కామన్ నెంబర్స్ తీసుకోవాలి. కేవలం కామన్ నెంబర్స్ మాత్రమే రాసుకోవాలి. ఎల్సిఎం అంటే ఏంటి? 2 నెంబర్స్లో కామన్గా ఏది హైయెస్ట్గా ఉందో అది రాసుకోవాలి, కామన్ లేని నెంబర్ కూడా రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ రెండిట్లో ఏది హైయెస్ట్? 2 ఒకటే కాబట్టి 2 power 3 రాసుకున్నాం. ఇక్కడ 3 power 1 ఉంది, ఇక్కడ 3 power ఎంత ఉంది? 2. సో హైయెస్ట్ పవర్ ఏంది? 3 power 2. సో 3 power 2 రాసుకున్నాం. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏం లేదు. సో ఆటోమేటిక్గా 5 power 1. సో ఈ విధంగా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎము తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక నెంబర్ తీసుకుందాం. సో m ఈజ్ ఈక్వల్ టు p క్యూబ్ q స్క్వేర్, n ఈజ్ ఈక్వల్ టు p క్యూబ్ q పవర్ 4. సపోజ్ దీని ఒక LCM తీయమని చెప్పారనుకో, ఎలా తీస్తారు? ఇప్పుడు ఇలా ఇస్తారు, 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్తారు, m వచ్చేసి ఇంత, n వచ్చేసి ఇంత. సో దీని ఒక ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి PQ ఒక ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారు. సో మనం వాటికి వచ్చేసి ఏం కనుక్కోవాలి? LCM కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు LCM? LCM అంటే ఏంటి? P పవర్ ఏది ఉంది హైయెస్ట్? P పవర్ 3 ఉంది. సో ఇక్కడ మాత్రం ఏమైంది? Q పవర్ 2 ఉంది, ఇక్కడ Q పవర్ ఏముంది? 4. సో ఇది దీని యొక్క LCM. MN ఒక LCM వచ్చేసి ఏంది? P పవర్ 3 అండ్ Q పవర్ 4. సో నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్కి వెళ్ళేసి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.